చీచి, నేను ఎంత వికిలినయ్యాను, నేను ఎంత వికిలినైపోయాను. భగవంతుడా, భగవంతుడా, ఇప్పటికి నేను ఎన్నవ వాడనో కదా చదివించి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము చెడుదారింబడి చదివించి ఎంత వైపరీత్యము జరిగినది. అయినను సర్వము నాశనమైన పిమ్మట ఇప్పుడు చింతించి ప్రయోజనమేమున్నది? ఎంత వగచిన ప్రయోజనమేమున్నది? కృష్ణ, వాసుదేవ, నీకు నిత్యము ధూపదీప నైవేద్యములు సమర్పించనదే నీరమలైన గురాలను సద్బ్రాహ్మణున్నది. నా కొరకు ఈ పూట కష్టద్వారాన్ని తెరుస్తావా తండ్రి? కష్టద్వారాన్ని తెరుస్తావా? లేదు తండ్రి, లేదు. నిన్ను నిందించడం కూడా మహాపాపమే తండ్రి, మహాపాపమే. సద్బ్రాహ్మణ కులమున జన్మించి వేదాంగంలో అభ్యసించి చివరకు సానివాడలో ప్రవేశించి సర్వము భ్రష్టుండని చేయ కాక వివేకమును కోల్పోయి ఆలోచన శక్తి కోల్పోయి ఎవరు చెప్తే విన్నాను. నాయన గారు తల్లి లేని లోటును కూడా కనపడకుండా పెంచి పెద్దవాడిని చేసి సంపన్నులు చేసి విద్యాబుద్ధులు నేర్పినటువంటి తండ్రి గారు నాపై వెంగతోటి మనసును పాలై వర్ణించారు. నా భార్య రాధ రూపవతి, గుణవతి, శీలవతి. నాథ, నా హృదయములకు నీ హృదయం హత్తుకొని చూడు, ఒక్కసారి హత్తుకొని నా గుండె ఎప్పుడో పట్టాన పగిలిపో. ఈ కఠిన హృదయంకు జాలే లేకపోయింది. ఆఖరు నా మిత్రుడు దామోదర శాస్త్రి ఎన్ని నీతి వాక్యాలు చెప్పాడు. లేదు తండ్రి, ఈ సర్వ అరిష్టములకు కారణము నేనే, వాటికి నేనే. నాయన గారి మరణములకు కారణము నేనే, భాగ్య మరణములకు కారణము నేనే, ఈ సర్వ అరిష్టములకు కారణము నేనే. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజమని నా మెడను అలంకరింపచేసి బ్రాహ్మణ్యమును కాపాడమన్నారే తండ్రి. నేను కులనాపకుడును తండ్రి. కులమును బస్టు పట్టించుటకే నీ గర్భమును జన్మించినాను తండ్రి, జన్మించినాను. పరమ విశుద్ధమై ప్రఖ్యాతి వదసిన నా చేత మలినమయ్యి కని శ్రీమంతు చేసిన మఖానుభావుండు తండ్రి జీవంబు విడచే
రాధాని ప్రేమగా ప్రేమగా నీ నామమును ఉచ్చరించుటకు కూడా నేను అనకూడదు రాధా, నన్ను దైవముగమతి నమ్మి పూజించిన మాసిపోయే చివరకు ప్రాణధనముగా నిర్మించి కాపాడుకున్న శీలము ఆ మూలకముగా శిథిలమయ్యే సర్వవిధములైన పట్టదనుగా జీవించవలేను, ఏమి సాధించవలేను, జీవించి ఏమి సాధించవలేను. జీవితం కృష్ణ వాసుదేవ జనార్దన. మహాభాగా సర్వశ్రేష్ఠుడను ఈ కులనాపకుడను ఎవరో ఇంకను మహానుభావాన్ని సంబోధిస్తున్నవారు ఎవరై చెప్తామని ఇటుల మారిపోయితివేమి? మహాభాగా, నేనిప్పుడేమీ కొత్తగా మారలేదు. ఇది ఏ నా నిజస్వరూపం. చమురు జిడ్డు మగంబు చంద్రబిందు కుసి కన్నులను తమ్మి పోగులను చీమిడి ముక్కు విచ్చిన నోము పోవన్సు వాలు చూపులు విరికోలను జొల్లు పెదవి తేనె జొబ్బిలి కలియంచు పాల పిత్తులు పూల బంతులను కంపుతడలను అరని గంగలను చీడ పాదంబులు చిగురులను రక్త మాంస పురీష మూత్రముల పాత్ర ఇది. మేలిమి పసిండి పొమ్మటంచు మెరుపటంచు అగ్నులకు వారు మోహాంధులకు చుదరతురు. సౌందర్యమనగా కలరే. మహాభాగా, ఎంతటి సౌందర్యమైనను కడకు కట్టెలలో కాలి బూడిద కావలసినది. కావుననే ఈ మనస్సును దైవం యందు లగ్నం చేసి ఈ దేహాన్ని సన్మార్గం వైపుకు నడిపిస్తే ఆత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ జీవిత పరమార్థము, ఇది ఏ చింతామణి నాటక పరమార్థము.
ప్రార్థించు దైవాన్ని మనసా ప్రార్థించు దైవాన్ని మనసా ప్రార్థించు దైవాన్ని మనసా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే తల్లిలో నేను పాదదాసిని కానా? ఎంత మాట నాకు తల్లి, నీవు నా పాదదాసివి కాదమ్మా, చింతామణి కానే కాదు తల్లి. నన్ను ఉద్ధరింపవచ్చిన చిత్ స్వరూపిణి, సాక్షాత్తు ఆ ధర్మదేవత స్వరూపాన్ని తల్లి, ధర్మదేవత స్వరూపాన్ని. తల్లిలో తల్లిలో నీదు ఆగమృత ధారలు త్యాగపనుంగ చేసి ముచ్చిల్లిన అంతరాత్మను నశించను నశించను కన్నులలోని కావరం వెళ్ళా క్షమించను నిక్కముగ ఇంద్రియ వాంఛలు. అమ్మా, దుష్టమైన కథ నుండి నీ దయ వలన, నీ కృపా కటాక్షం వలన ఎదిరితి. ఆహా, అమ్మా, ఎదిరితి ఎల్ల దోషము. తల్లిలో అమ్మా, అమ్మా, ఇంతటి మహాజ్ఞాన సంపన్నురాలవు ఈ పెను చీకటిలో, ఈ భవబంధాలలో, ఈ గాఢాంధకారములో నన్ను ఏల ఉంచితివమ్మా, నన్ను ఏల ఉంచితివి తల్లి. మహాభాగ, నేను మీకంటే ఎక్కుడు చీకటిలో అల్లాడుచున్నదానను. అయ్యో, నేడు ఆ శ్రీకృష్ణ భగవానుడు నా స్వప్నమున సాక్షాత్కరించి నన్ను వెలుగులోనికి ఇడ్చి రక్షించెను. ధన్యవాదాలు తల్లి. ఆ కృష్ణ సాక్షాత్కార వైభవము ఏ విధముగా జరిగిందో తెలియనా నాయన? చెప్పు తల్లి. నల్లని మేని తోడా వీరభద్రశ్యామం. నల్లని మేని తోడా చిరునవ్వులు పరుగులిడం కడు విరాజిల్లుడు మోము తోడా చిత్రలాస పురుష. కృప చిందెడు కంగవ తోడా అందమౌ పిల్లన గ్రోవి తోడా వేణు మాధవ. సికి పిల్చ కలాపము తోడా నాయుడల్ చల్లుగడంగ వచ్చి ఆహా, కృప సంధిల నవ్వుచు నిల్చి ముందటన్. కృష్ణయ్య, రామయ్య, ఏ పేరును పిలిచిన నువ్వు తనివి తీరదు కదా స్వామి నీ నామము. ఇదే నీ సిద్ధమటుకులకు విచ్చేయించున్నాను తండ్రి. విభరే రామరసం రసనే విభరే రామరసం విభరే రామరసం రసనే విభరే రామరసం విభరే రామరసం
కార్యము గడిచినది. ఇక పురవీధులకేగి భవానీ శంకరం దగ్గర, సుబ్బారావు గారి దగ్గర మా అమ్మ తీసుకున్న నగలు, డబ్బులు, ఆస్తి పత్రములు పురపెద్దల వద్ద ఉంచి 6 నెలల పాటు సాని సంపర్కం వలన వారు పొందిన కష్ట నష్టాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసి వచ్చిన తదుపరి వారికి చెందినట్లుగా వీరు రాయించి ఈ కబురును మా చిత్రచే వారికి అందచేసి నేనిదే కృష్ణ సాన్నిధ్యమును చేరుకొందునుగాక.